మంగళగిరిలోని హాయ్లాండ్ అమ్యూజ్మెంట్ పార్కులో డిసెంబర్ 31న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరగనున్నాయి. అమికోస్ మీడియా ఆధ్వర్యంలో జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అలరించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. హాయ్లాండ్ లో ధూమ్ ధామ్ వేడుకైతే జరగనుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ తన ఆట పాటలతో అలరించున్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు. సార్, ఏ విధంగా ఉండబోతుంది ఈవెంట్ అనేది? సో ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నామండి. సో మీరు ఆల్రెడీ చెప్పారు, మన ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే బిగ్ బాస్ విన్నర్ అనమాట ఆయన. సో ఆయన లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో అలాగే అదొకటే కాకుండా ఇంకా మనకి డీజే డ్యాన్సెస్, అట్లాగే చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంది. సో అట్లాగే ఒక మూవీ టీం కూడా, పంజరం అనే మూవీ టీం కూడా వాళ్ళు సాంగ్ లాంచ్ కూడా చేస్తున్నారన్నమాట ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. సో అట్లాగే మనకి సెల్ఫీ బూత్ ఉంటుంది, అలాగే కౌంట్డౌన్, న్యూ ఇయర్ కౌంట్డౌన్ ఉంటుంది. సో అట్లాగే చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి అంటే ఇండియాలో ఫస్ట్ టైము మనం ఒక యూనిక్ స్టేజ్ అనేది కూడా మనం ఫస్ట్ టైం ప్లాన్ చేస్తున్నాం. సో స్టేజ్ గురించి సార్, మన ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు రూప్ కుమార్ గారు, సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సార్, స్టేజ్ గురించి అంటే ఒక్కసారి మొత్తం అంటే స్టేజ్ ఎందుకంటే డిసెంబర్ 31 అంటే ఒక ధూమ్ ధామ్గా ఈవెంట్ అనేది ఉంటుంది. దీనికి స్టేజ్ ప్రత్యేకంగా ఆకర్షణ ఉండబోతుంది. సో ఆర్ట్ డైరెక్టర్గా మీరు ఎట్లాగా దీన్ని తీసింది? ఇది యాక్చువల్గా ఇది స్టేజ్ అనేది చాలా స్పెషల్గా డిజైన్ చేసామండి. బికాస్ రాహుల్ గారు ఈజ్ ఆస్కార్ అవార్డ్ విన్నరు. అట్ ద సేమ్ టైమ్ ఈయన టీవీ షోస్లో కూడా ఆయన విన్నర్గా వచ్చున్నారు. సో డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేద్దామని, సో ఇండియాలోనే ఫస్ట్ టైం ఎల్ఈడి సస్పెన్షన్ స్టేజ్ పెట్టాం మేము. సో ఎంటైర్ ఎల్ఈడి మొత్తం అంతా కూడా ఎయిర్లో ఫ్లోట్ అవుద్దండి. టోటల్ ఎల్ఈడి స్క్రీను. సో ఎయిర్లో ఫ్లోట్ చేసి ఇది మేము డిఫరెంట్గా డిజైన్ చేసి ఎక్స్క్లూజివ్గా మన రాహుల్ గారికి మనం డిజైన్ చేసి మన స్టేజ్ అనేది అక్కడ ఒక 70 ఫీట్ నుంచి పైనుంచి కిందకి ఎయిర్లో సస్పెండ్ చేయబోతున్నాం ఎల్ఈడి స్క్రీన్. అండ్ లెఫ్ట్లో మీకు 50x50, రైట్లో 50x50, టాప్ 50x50. సో అలాగే ప్లాన్ చేసాం మొత్తం అంతా ఎల్ఈడి స్క్రీన్ని. ఎల్ఈడి స్క్రీన్ ఏమవుద్దంటే మనకి పైనుంచి సస్పెన్షన్ చేస్తున్నాం, ఫుల్గా ఎయిర్లో ఫ్లోట్ చేస్తాం. అది ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఇంతవరకు ఎవరు చేయలేదు. రాహుల్ సిప్లిగంజ్ తో పాటు ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? మేజర్గా అయితే కనుక రాహుల్ సిప్లిగంజ్ గారు ఉన్నారండి. దాంతోపాటు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు ఉన్నారు, డీజే బ్యాండ్ ఉంది. సో ఇంకా దాంతోపాటు ఇంకా సెల్ఫీ బూత్ ఉంది, న్యూ ఇయర్ సెల్ఫీ బూత్, తర్వాత కౌంట్ డౌన్. సో తర్వాత ఒక మన ఈవెంట్ వచ్చేటప్పటికల్లా స్టార్ట్ అయ్యేటప్పటికి 7కి స్టార్ట్ అయిపోతుంది సార్. 7 నుంచి కూడా మనకి 9 వరకు ఒక పర్ఫార్మెన్స్ ఉంటాయి. తర్వాత 9 నుంచి రాహుల్ సిప్లిగంజ్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. 9 to 12 వరకు కూడా మొత్తం రాహుల్ సిప్లిగంజ్ గారు రాక్ చేసేస్తారు ఈవెంట్ మొత్తం కూడా కంప్లీట్గా. ఈవెంట్ అయితే ధూమ్ ధామ్గా ఉండబోతుందంటూ కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు, స్టేజ్ కూడా సరికొత్త హంగులతో అటు ఇండియాలోనే ఫస్ట్ టైం మొత్తంగా ఈ స్టేజ్ అనేది ఉండబోతుంది. ఎందుకంటే ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ కూడా రాబోతున్నారు. 9 గంటల నుంచి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారు. మామూలుగానే రాహుల్ సిప్లిగంజ్ పాట అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, కానీ ఇప్పటికే 50% టికెట్స్ అన్ని సేల్ అయిపోయినాయని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపు 10,000 మంది పైగా వస్తారని అంచనా నేపథ్యంలో కూడా మరిన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా న్యూ ఇయర్ ఫీల్ అనేది మిస్ కాకుండా న్యూ ఇయర్ 2026కి సంబంధించి ఏ విధంగా గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలనే దాని మీద కూడా మొత్తం ఇక్కడ ధూమ్ ధామ్గా వెల్కమ్ చెప్పిన సిద్ధమయ్యారు. అయితే నిర్వాహకులు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే లోపలికి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరసింహ, బిగ్ టీవీ, హాయ్లాండ్.